రెండేళ్ల పూర్తయింది, 24 నెలలు. అదే మూడో సంవత్సరాలకు ఎంటర్ అయ్యాం. ఏమైంది? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఏముంది, 2 ఏళ్ల పరిపాలన ఏమీ లేదు. అన్ని ఇచ్చేసాం పథకాలన్నీ, జనాలంతా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నాకైతే 2 తెలుసు. ఉచిత బస్సు ఒకటి, పెన్షన్ 6000 పెన్షన్ ఒకటి, 2 తెలుసు. తల్లికి వందనం ఒక విడత అమలు చేశారు. ఒక విడత, 2వ విడత జూన్ అన్నాడు, జూన్ పోయింది, జూలై అన్నాడు. 17, 18 అంట. తెలియాలి. మన రైతు భరోసా డబ్బులు వేశారు, అన్నదాత సుఖీభాయి వేసాడా? 7000 వేశారు. అంటే మీకు అందట్లేదా వాస్తవంగా? వాస్తవంగా అంటే మనకి చెప్పినట్టు యాడ్ చేస్తున్నాం మన మహానుభావుడు. సరే, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పులిబిడ్డ జగన్ వస్తాడు సీఎం, నెక్స్ట్ ఆడే. 3 పార్టీలోనే అవతల ముగ్గురు కలిసే వస్తారు కూటమిగా. ముగ్గురిని కాదని జగన్ గారు సింగిల్ గా వాళ్ళు రారు, వాళ్ళు అదే చెప్తారు. మరి ఇంకెందుకు? మరి సింగిల్ గా వస్తే ఓట్లు చీలిపోయి జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈయన ఎవరితో పొత్తు పెట్టుకోడు, సింగిల్ గానే వస్తాడు. గెలిచినా ఓడినా సింగిలే. మొన్న ముగ్గురు కలిసి ఓడిచ్చారు, ఈసారి ముగ్గురు కలిసి వచ్చి ఓడిస్తారు. మళ్ళీ వాళ్ళు చెప్పేది రారు, ముగ్గురు కలవరు. ఈసారి 15 ఏళ్ళు కలిసే ఉంటామంటున్నారుగా. కలవరు. సరే చూద్దాం. ఆయన ఏమంటారంటే, ఒక ఇంట్లో అయ్యల కొడుకులే కలిసి ఉండట్లేదు, వీళ్ళు ఎవరండి కలిసి? అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు జగన్. మారవాలి. మావిగని పెడతారంట. పెట్టాలి. 3 రాష్ట్రాలు, 3 ప్లేస్లు అభివృద్ధి చెందాలంటే 3 చోట్ల ఉండాలి అభివృద్ధి. అంటే గతంలో 3 రాజధానులు జగన్ గారు అప్పుడేం చేయలేదు, ఇప్పుడు మావిగని అంటున్నారు. ఆయన చేయాలనుకుంటే ఎంతసేపు అండి. ఓకే, ఆయన చేయాలనుకుంటే ఎంతసేపు, దమ్మున్న మొగోడు ఎవడిని అడగడు. కానీ ఒకటే నాకు అర్థం కాని విషయం, 3 పార్టీలు కలిసి వస్తానా, జగన్ ఎలా గెలుస్తారని మీరు నమ్ముతారు? వీళ్ళు ముగ్గురు కలిసి రావాలిగా. ముందు వస్తానంటున్నారు, రారు. వస్తే ఒకవేళ వాళ్ళకి పొత్తులు కలవవు. చూద్దాం. కలిస్తే నా ప్రశ్న, గెలవరు అంతే. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం మీద? ప్రభుత్వం మీద అభిప్రాయం చెప్పడానికి చెప్పే ఒకటి, చేసేది ఒకటి. గాలిలో మేడలు చూపిస్తాడు, అరిచేతిలో బొమ్మను చూపిస్తాడు, కానీ అక్కడ జరిగేది ఏముండదు. ఆయన ఉన్నాడంటే పులిబిడ్డ, చెప్పినట్టు చేస్తాడు. మధ్యలో జనాలు మిస్కమ్యూనికేషన్ చేసి మధ్యలో కొంత చేశారు ఎలక్షన్ ముందు, అంతే. చాలా నమస్తే. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు సార్? నేను పట్టుకుంటాను, మాట్లాడండి. నేను ఒక ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీ అండి. ఈ 5 రూపాయల పథకం ఏదైతే ఉందో ఇది ఎవ్రీథింగ్ ఓకేనండి. ఇక్కడ నాలాంటి చదువుకున్న వాళ్ళు యువత ఆశించేది ఏంటంటే సార్, మనకి ఉద్యోగాలు కావాలి. అవును, ఖచ్చితంగా. సెకండ్ థింగ్, విద్య, వైద్యం ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొంచెం ట్రీట్మెంట్ మంచిగా చేయండి. ఫ్రీ స్కూల్స్, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పించండి. ఓకే, ఈ ఫుడ్ది బాగుంది, దీంతో పాటు అవి 2 చేస్తే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది. అయితే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారంటే, అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలిచాక. సార్, ఇక్కడ ఎవరు మారుస్తారు, ఎవరు ఏం చేసినా సరే సార్, జనాలకు ఉపయోగపడాలి, చదువుకునే యువతకు ఉపయోగపడాలి. ఓకే, ఇద్దరు ఒక మాట మీద మూకుముడిగా ఉండి జనాలకు ఉపయోగపడే డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. సో మీ ఉద్దేశంలో చెప్పండి, అమరావతి పేరుతో, అమరావతి ముసుగులో అవినీతి చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటారు జగన్ గారు. వాస్తవంగా అభివృద్ధి జరుగుతుందా, అవినీతి జరుగుతుందా అమరావతిలో అంటే? సార్, ఇక్కడ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు. ఓకే, ఒకప్పుడు హైదరాబాద్లో అసలు ఏమీ లేదు, డెవలప్మెంట్ లేదు, అన్ని కొండలే. నేను ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నేను అక్కడ జాబ్ చేశాను. ఓకే, ఇప్పటికి స్టిల్ కొండల మీదకి ఎక్కాలి, జూబ్లీ హిల్స్ ప్లేసెస్లో దిగాలి, అవన్నీ డెవలప్ అయినాయి. హైటెక్ సిటీ డెవలప్ అయింది, అక్కడ ఐటీ పెట్టారు కాబట్టి డెవలప్ అయింది. కొన్ని సార్లు తప్పదు సార్, కొన్ని డెసిషన్స్ హార్డ్గా ఉంటాయి. ఓకే, కానీ దాని తర్వాత వచ్చే ఏదైతే ఫస్ట్ కాయ గట్టిగా ఉంటుంది సార్, తర్వాత అది పండిన తర్వాత స్వీట్నెస్ వస్తుంది. ఎవరు ఎన్ని చేసినా ఆయన ఒక విజన్లో వెళ్తున్నారు. ఓకే, రిజల్ట్ దేవుడు ఇస్తాడు. అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ అనే కొత్త రాజధాని పెడతారంట జగన్మోహన్ రెడ్డి గారు. అదే సార్, నేను మళ్ళీ చెప్తున్నా, జగన్ గారు మంచి ఆయన, చంద్రబాబు గారు మంచి ఆయన. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ చదువుకునే యువత ఎక్కువ ఉంది, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఎవరు వచ్చినా. ఇక్కడ జగన్ గారు వచ్చినా, చంద్రబాబు గారు వచ్చినా చేయాల్సింది ఏంటంటే, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద జనాలకు ఉపయోగపడే డిసిషన్. రాష్ట్రంలో రాజధాని ఉండాలి కదా, ఏదో ఒకటి కావాలి సార్. బట్ ఆయన 3 రాజధానులు గతంలో, ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. అసలు మీరు దేనికి సపోర్ట్, అమరావతిగా జగన్ గారు చెప్తున్నా ఈ 3 రాజధానుల కాన్సెప్ట్గా? సార్, నేను ఒకటే సార్, జగన్ అన్న వచ్చిన టైంలో మనకి కోవిడ్ వచ్చింది. అవును, పాపం ఆయనకి టైం ఎక్కువ లేదు. అవును, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలో అంత ఫ్రీగా ఉంది. ఓకే, ఈయన టైం అయ్యే లోపు, ఈ 5 ఇయర్స్ అయ్యే లోపు
కొంచెం ఏదైనా ఒక 20-30 కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అక్కడికి ఇచ్చారనుకోండి, ఆబ్వియస్లీ ఇప్పుడు నేను కాదు అందరూ సమాధానం ఇస్తారు. చూద్దాం. ఈ లోపు ఏదైనా జరగలేదనుకోండి, మీరు అడిగిన అన్నిటికీ ఆన్సర్స్ ఇక్కడే తెలిసిపోతాయి. థ్యాంక్స్ అన్న. సో జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జనాలంతా ఆందోళనతో బతుకుతున్నారు, రోడ్ల మీద రావాలంటేనే భయంగా ఉంటుంది జనాలకు అంటున్నారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం అంటే ముందుగా జగన్ గారు రౌడీ షీటర్లు ఎంకరేజ్ చేయడం దేనికి? ఆడు 25 సంవత్సరాలు లేవు, 23 కేసులు ఏంటి ఆడి మీద? లాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది అసలు? హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఒక ఆటో వాడు ప్రశాంతంగా నైట్ 1 గంటకి బండి తోలు ఇంటికి వెళ్తానికి గ్యారంటీ లేదు. గంజాయి బ్యాచ్, రోడ్డు మీద బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళ పెద్దోళ్ళకి వైట్ కాలర్ షర్ట్ వేసిన వాళ్ళకి మాత్రం ఏదైనా అన్యాయం జరిగితే 24 గంటలు ఆయన అరెస్ట్ చేసేస్తారు. లేబర్కి ఎంత వీడు ఏదో సాయికృష్ణ ఇవాళ నిన్న వచ్చాడు, అలాంటి బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వ్యవస్థలు అయిపోయింది వాళ్ళ సంగతి ఏంటి? అయితే ఇక్కడ జగన్ గారు నా విషయం కూడా మాట్లాడారు. నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే ఒక రౌడీ షీటర్ని, ఒక క్రిమినల్ని జగన్ ఎలా పరామర్శిస్తా అంటున్నారు. అదే కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకున్నారు ముఖ్యమంత్రి. మరి అది ఎలా ఒప్పైద్ది అంటున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, వీళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, రౌడీ షీటర్ని ఎంకరేజ్ చేయకూడదు, ఎవరు ఎంకరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. మరి ముఖ్యమంత్రి కూడా పిలిపించారు కదా ఇంటికి. అదేలే, ఇప్పుడు ఎవరైనా సరే భార్య పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. పిల్లల కోసమేగా మేము ఆటోలో నైట్ పగలు తోలి పిల్లల్ని డిగ్రీలు, ఇంటర్లు, బీటెక్లు చదివించినాక వాళ్ళు ఒక ఎందుకు పనికిరాని ఎదవ చేతులు నాశనం అయిపోతే ఆత్మఘోష ఎవరు పడతారు? అదే అంతవరకు కరెక్ట్. ఈ లాండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు అసలు? అలాంటి వాళ్ళు ఎందుకు ఖండించదు? ఇప్పుడు వాళ్ళ ఒక సాయికృష్ణ విషయం కాదండి, మిగతా వాళ్ళది పరిస్థితి ఏంటి? 10 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు జనాభా పెరిగిపోయారు బాగా, విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. పోలీసు వాళ్ళు ఏంటంటే రోడ్డు మీదకి వచ్చేసి ఆ 1 వేలో వచ్చావు షర్ట్ లేదంటారు, కానీ ఒక BMW రోడ్డు కట్టంగా ఆపేస్తాడు ఏమైనా చేస్తారా? ఉన్నవాడికి చట్టం అనేది చుట్టమైపోయింది, వ్యవస్థ అయిపోయింది అంతే. మీరు వాస్తవంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటే అడుగుతా, జగన్ గారు గెలిచాక రాజధాని మారుస్తానంటున్నారు, అమరావతిని మారుస్తానంటున్నాడు ఆయన. దాని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఆల్రెడీ అది జీవో పాస్ అయిపోయింది కదా, మరి అది మారుస్తాను అంటున్నారు. ఆయన పెట్టింది ఈయన మార్చేస్తానన్నాడు, ఈయన పెట్టింది ఆయన. ఎవరికాళ్ళు యుగోలికి పోతున్నారు కానీ పబ్లిక్ని ఇటువరకు ఒక గవర్నమెంట్ నడిస్తే 2-3 బహిరంగ మీటింగ్లు పెట్టేవాళ్ళు, ప్రజలకి అవగాహన కల్పించేవాళ్ళు. మేము ఇచ్చేసామని. ఆయన చేసేది ఆయన విమర్శించుకోవడమే సరిపోతుంది. మీ ఉద్దేశంలో చెప్పండి, జగన్ గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెడతా అంటున్నారు మావిగన్, వీళ్ళేమో అమరావతి కొనసాగిస్తున్నారు, చట్టబద్ధత కూడా వచ్చింది. ఏది మంచిది అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? అమరావతి కొనసాగించడమే కరెక్ట్ అండి, ఎందుకంటే దాని మీద చాలా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళందరినీ రోడ్డు మీద లాగితే ఎవరికి వస్తుంది? కానీ రేపు ఎన్నికల విధానం కూడా మావిగనే అంట. జగన్ గారు నిన్న చెప్తున్నారు స్పష్టంగా, మీకు మావిగన్ నచ్చితే వైసీపీకి ఓటేయండి, అమరావతి నచ్చితే టీడీపీకి ఓటేయండి, ఆయనే పిలిపిస్తున్నారు. ఇప్పుడు నైట్ రాజకీయాలు మారిపోతున్నాయంటే సూట్ కేసులు మారితేనే జనాలు మారిపోతున్నారండి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటే తెలియదు. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, ఎవరు ఆదుకున్నారు? ఈయనేగా. గవర్నమెంట్ ఫామ్ చేసింది ఈయనేగా. ఎవరింటికి పథకాలు ఆగినాయి? అందరి ఇళ్ళకి పథకాలు వెళ్ళినాయి. ఆటో వాడి దగ్గర, స్త్రీ వాడి దగ్గర అందరికీ పథకాలు వెళ్ళినాయి, అందరు లబ్ధి పొందారు. అభిమానం కొంత గొప్ప ఉంటుందిగా. ఇప్పుడు ఈయన సూపర్ 6 అన్నాడు, ఆటోలు పొట్టగొట్టాడు, ముఠావాళ్ళు పొట్టగొట్టాడు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఆయన సినిమా రిలీజ్ అయితే 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొంటారు వీళ్ళు, 20 రూపాయలు బస్ ఛార్జీ కనకడతారు వీళ్ళు. అయ్యా లేని పని చేసేది. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీ ఆరోగ్యం ఇవ్వండి. కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తే లక్షలు తెంగుతారు, అక్కడ ఇక్కడికి వస్తేనే నాకు బూతులు వచ్చేస్తాయి. అక్కడ లక్షలు తెంగుతారు. ఆడనేమో ఎమ్మెల్యేలు, ఎంపీలు పిలిచి దండేసి ఒక సెలవు కప్పేసి వాళ్ళు కొత్త ఆరబేసుకొని వచ్చేసి కటింగ్ చేసేసి వాళ్ళు ఎంత తరతరాలు అలాగే కొనసాగుతుంది. అలాగే నడుస్తుంది. ఒకటే ప్రశ్న, ఎంత ఇబ్బంది పడిన ఒకటే ప్రశ్న, వచ్చే ఎన్నికల్లో జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు ముందు ఎన్నికల ముందు, మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? నా సూటి ప్రశ్న. నాకైతే ఆటోల పరిస్థితి, ఆటోలకి ఫుల్ వ్యతిరేకం అండి. ఫుల్ వ్యతిరేకం. ఆటో ఓటు పడదు. ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకుంటున్నారు, రోడ్డును పడిపోయారు, ఫైనాన్స్ రోడ్డును పడిపోయారు, ఆటోలు పకోడీలు అమ్మేసినట్టు అమ్మేస్తున్నారు. అద్దాటోడి పరిస్థితి ఏంటి? వాడు రెంట్ కట్టుకోవాలి, అద్దె కట్టుకోవాలి, బండి అద్దె కట్టుకోవాలి. మరి 3 ఏళ్లలో ఏం చేస్తారో చూడాలి. బట్ నా ప్రశ్న దాటి వేస్తున్నారు మీరు, జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారు? సూటి ప్రశ్న. కంపల్సరీగా జగనే ముఖ్యమంత్రి అవుతాడు. ఇవన్నీ ఇలాగే కొనసాగితే జగనే ముఖ్యమంత్రి అవుతాడు. సూపర్ 6లో లేడీస్కి న్యాయం చేయలేదు, పెన్షన్ డ్వాక్రా మహిళలు ఇబ్బంది పెడుతున్నాడు, కరెంటు బాగా ఛార్జీలు పెరిగిపోయినాయి, అమరావతినేమో డెవలప్ అంటాడు, ఏం కనపట్లేదు, ఏదో తిరుగుతున్నారు అంతే. అడావుడు బేబత్తంగా అడావుడే.